మొదటి వచనం చదువుతున్నప్పుడు, నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడవు కమ్ము. అంటే ప్రతి క్రైస్తవుడు ఏమవ్వాలంటే బలవంతుడు కావాలి. ప్రతి క్రైస్తవుడు బలవంతుడుగా మారాలి. బలవంతుడుగా మారడం అంటే కండలు చూసుకోవడం కాదు, రోజు ఉదయం లేవగానే వెయింగ్ మిషన్ ఎక్కి బరువు చూసుకోవడం కాదు. బలవంతుడు కమ్ము అంటే ఎందులో బలవంతుడు అవ్వాలి? ఆత్మీయంగా బలవంతుడు అవ్వాలి. ఆత్మీయంగా బలవంతుడు అవ్వటం అంటే మీరు ఎంత బలవంతులు అంటే నేను చెప్తాను. మీరు ఇంకొక 4 గంటలు చెప్పిన మేము కూర్చుంటామన్నారు అనుకోండి, అమ్మ బాబోయ్ మీరు చాలా బలవంతులు. త్రోయలో ఉన్నప్పుడు, త్రోయలోనేనా పౌలు గారట అర్ధరాత్రి వరకు మాట్లాడుతున్నాడట. తెలుసా ఆ సంగతి మీకు? ఎప్పటి వరకు మాట్లాడుతున్నాడట? అర్ధరాత్రి వరకు విస్తరించి, ఎందుకంటే మరి ఆయన మళ్ళీ వచ్చే అవకాశం లేదులేండి, నేనేం మాట్లాడలేండి, ఎందుకు నేనే విషయానికి వెళ్ళట్లేదు, అక్కడ నన్ను ఎవరు పట్టుకోవట్లేదు, ఆయనకు అది తెలుసు కనుక మళ్ళీ రావడం కష్టం కాబట్టి అలా మాట్లాడుతూ ఉంటే పాపం 5 కన్నా ఒక యవనస్తుడు మిద్ది మీద కూర్చొని ఆ గోడ పక్కన కూర్చున్నాడు. ఎందుకు గోడ పక్కన కూర్చున్నాడు? మంచి గాలి వచ్చింది కదా, చక్క ప్రశాంతంగా వినుకుంటే నిద్రపోవచ్చు. అసలే అర్ధరాత్రి. మనం మామూలుగానే గోడ పక్కన కూర్చుంటాము, పిల్లల పక్కన కూర్చుంటాం, కిటికీ పక్కన కూర్చుంటాం, బయట కూర్చుంటాం, ముందు ఎవరు కూర్చోం. చూసారు ఎంత ఖాళీ ఉందో ముందు? అదొక కంఫర్ట్ అండి. ఇది మీటింగ్ అయినా చర్చ అయినా మీరు చూడండి, ముందుగా నిండిపోయే స్థలాలు కిటికీ పక్కన ఖాళీ ఉండదు, ఫ్యాన్ల కింద ఖాళీ ఉండదు, పిల్లల దగ్గర ఖాళీ ఉండదండి, మిగతా ప్లేస్లంతా ఖాళీ కనబడుతుంది. ఎందుకు అవే నిండిపోతున్నాయి ముందంటే అక్కడ ఉన్నంత కంఫర్ట్ ఇంకెక్కడ ఉండదు. ఒకళ్ళు ఏసీ కానీ పెట్టారనుకోండి, ఏసీ చుట్టూ చేరిపోతే బెల్లం చుట్టూ ఈగలు ఎలా చేరిపోతాయో ఆ ఏసీకి దగ్గరగా ఉండిపోతారు. ఎందుకు? చెమట పట్టకూడదు, చక్కగా గాలి ఆడుతూ ఉండాలి. ఈ లోపు మనం ఒకవేళ బయటకు వెళ్ళాలనుకోండి, అంటే డోర్ దగ్గర కూర్చొని అట్టి చెట్లు వేసి వెళ్ళిపోవచ్చు. అది ఇక్కడ కూర్చుంటే చూసి ఇక్కడ కూర్చున్నారు అనుకోండి, కదలలేరు, మెదలలేరు, తల దించలేరు, బయటికి వెళ్ళలేరు, ఫోన్ మాట్లాడలేరు. ఎందుకు? దగ్గరగా ఉంటారు కనుక. ఎన్ని ఇబ్బందులు పాపం ముందు కూర్చున్న వాళ్ళకి. అది వెనకాల కూర్చున్న వాళ్ళకైతే అసలు ఏమైనా ఉంటాయా? అందుకే చూడండి, అంత వెనకనే, ఎంత ముందు వచ్చినాడో వెనకనే కూర్చుంటాడు. అందుకే చూడండి, ముందుకు రండి అంటారు కానీ ఎనికిపోండి అంటారు ఎవరైనా? అసలు అనరు. మరి పాపం 5 కూడా మరి స్థలం లేక కూర్చున్నాడో మరి ఎందుకో మనకి తెలియదులేండి, చక్కగా అలా కూర్చున్నాడట. మొత్తానికి అయితే అలా ప్రాబుల్గా మాట్లాడుతూ ఉంటే నిద్రలోకి వెళ్ళిపోయి డబ్బు పడిపోయాడు, అంతే చచ్చిపోయాడు. పౌలు గారికి వరం ఉంది కాబట్టి బతికించాడు, మీకేమైనా ఎవడు బతికించలేడు. అందుకని అర్ధరాత్రి మీరు మాట్లాడను, ఓకేనా? మరో 10 విషయాల్లో ముగించేస్తాను నేను. కానీ వాళ్ళు విన్నారు, చూసారా మిగతా వాళ్ళంతా? రైట్. అంటే బలవంతులు, వాక్యంలో ఆసక్తిపరులు. రెండోది, మీరు బలవంతుల కథ తెలియాలి అని అంటే మీకోసం ఎవరైనా ఏదైనా మాట అన్నారని తెలిసిందనుకోండి, అప్పుడు మీరు వెంటనే అన్నారా, పోనీలేండి పాపం వాళ్ళు తెలియక అన్నారులేండి అన్నారనుకోండి, బలవంతులు. అన్నారా వాళ్ళంతా చూస్తారన్నారనుకోండి, బలహీనులు. ఏమంటారు, మీ మీద నిందలేశారు, మిమ్మల్ని అవమానపరిచారు, ఉమ్మేశారు, లేకపోతే ఇంకేదో అన్యాయం చేశారు, క్షమించుకుని వెళ్ళిపోయారు అనుకోండి, అంటే అప్పుడు మీరు ఏంటనమాట? బలవంతులు. బలవంతులు అనగానే కండలు చూసుకుని బలవంతులు అనుకుంటున్నారు ఇప్పటివరకు. కాదు. క్రీస్తు కోసం మీరు ఎన్ని అవమానాలైనా, ఎన్ని నిందలనైనా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని శ్రమలైనా, ఎలాంటి అనారోగ్య పరిస్థితులైనా, ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా మీరు తట్టుకునే ప్రభు కొరకు నిలబడుతున్నారు అని అంటే మీరు ఎవరన్నమాట? బలవంతులు. చిన్ని జ్వరాలకు, కడుపుల నొప్పికి, కాళ్ళ నొప్పికి, తలనొప్పికి సంఘాన్ని మానుకుంటున్నారంటే బలహీనులు, భయపడిపోతున్నారు. కనుక ఇక్కడ పౌలు తిమోతితో, నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేత నీవు బలవంతుడవు కమ్ము అని మాట్లాడుతూ, నేను నీకు అప్పగించాను, నువ్వు కూడా